కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. ఓకే, ఈ డైలాగ్ ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీరు వీడియో మొత్తం చూస్తే ఈ డైలాగ్ ఎందుకు చెప్పాను అని చెప్పి మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటిదంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ బెయిల్ వచ్చింది అండ్ ఈరోజు రిలీజ్ అయ్యారు అండ్ ఇంకా ఏం మాట్లాడాడు అండ్ ఇందులో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ప్రోస్ ఇంకా కాన్స్ ఇవన్నిటి గురించి మనం తెలుసుకుందాం. ఓకే, అండ్ వీడియోలకి ముందుగా వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ముందుకి కొత్త కొత్త టాపిక్ అండ్ ట్రెండింగ్ న్యూస్తో మీ ముందుకి ఎవ్రీడే రావడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, అండ్ ఫస్ట్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ అని ఆప్కా అదాలత్లో రేవంత్ రెడ్డి గారు ఈ మాట అన్నారు. ఈ మాట అనే ముందు కొంచెం మనం వెనుకకి వెళ్తే అల్లు అర్జున్ గారు యాక్చువల్గా పుష్ప 2 ఎప్పుడైతే రిలీజ్ అయిందో December 5th దానికి ముందు సెలబ్రేషన్స్ ప్రీమియర్ షో సెలబ్రేషన్స్ December 4th సంధ్యా థియేటర్లో ఏదైతే ట్రాజిక్ ఇన్సిడెంట్ అనేది జరిగిందో హోల్ ఇండియా సంబరాలు చేసుకునే టైం ఆ ప్రీమియర్ షో. అదే టైంలో అల్లు అర్జున్ గారు కూడా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక సాడ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటిదంటే మనకందరికీ ముందుగానే తెలిసినట్టుగా ఒక 35-year-old లేడీ ఆ యొక్క స్టాంపేజ్ అంటే ఒక అల్లు అర్జున్ గారు రావడం అదే టైంలో ఆ స్టాంపేజ్ వలన ఆ ఫ్యామిలీలో ఆ లేడీ 35-year లేడీ ఆ స్టాంపేజ్లో చనిపోయింది అండ్ వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీ స్టిల్ ఇన్ ఐసీయూ. వీళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్లీ వాళ్ళ హస్బెండ్ ఆ టైంలో కేసు వేశారనమాట పుష్ప 2 టీం పైన. కేసు వేసిన తర్వాత ఆ కేసు అనేది నడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ అంటే అల్లు అర్జున్ గారు మనం వీడియోలో ముందు కూడా చూసుకుంటే 25 లక్షలు నేను ఆ ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తాను. నేను ఐ కాంట్ బ్రింగ్ ద లైఫ్ బ్యాక్ బట్ ఐ కెన్ సపోర్ట్. నేను వాళ్ళని కలుస్తాను పర్సనల్గా అని క్లియర్గా మనకు ఒక వీడియోలో కూడా మనకి ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అనమాట. అండ్ దాని తర్వాత ఆ టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది కొంచెం మర్చిపోతున్నారు. మర్చిపోయే టైంలో నిన్న ఫ్రైడే రోజు ఏమైందంటే అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి పోలీసు వాళ్ళు డైరెక్ట్లీ వెళ్ళి అరెస్ట్ చేసి జైలుకి అయితే తీసుకొని వెళ్ళారు. జైలుకి అయితే తీసుకొని వెళ్ళి సో లైక్ అల్లు అర్జున్ గారి తరపు న్యాయవాదులు కానీ ఎవరు పోరాడినా కానీ నిన్న నైట్ నుండి ఈరోజు మార్నింగ్ 6:30 వరకు ఇంటరం బెయిల్ అని అంటే షార్ట్ పీరియడ్లో అంటే ఏమంటారు కొన్ని రోజులు మటుకు ఆ బెయిల్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ బెయిల్ పైన ఈ రోజు మార్నింగ్ విడుదలయ్యాడనమాట. విడుదల అయిన తర్వాత అల్లు అర్జున్ గారు నిన్న అరెస్ట్ అయినప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఆప్కా అదాలత్ షోలో ఏమని చెప్పారంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ అని ఎందుకు చెప్పారనంటే అది కామన్ మ్యాన్ అయినా ఒక సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ ఒకవేళ కాన్స్టిట్యూషన్ తప్పు చేస్తే దే నీడ్ టు బి బిహైండ్ ద బార్స్ అని కరాఖండిగా చెప్పారు. అండ్ ఇంకోటి ఏం మాట చెప్పారంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఏంటిదంటే అల్లు అర్జున్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. వాళ్ళు మూవీ అనేది బిజినెస్ కోసం తీసిన తర్వాత వాళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆ సినిమాతోని. ఆ సినిమాలో ఒక ఒక లైఫ్ అనేది ఈ భూమి పైన లేదు. అండ్ ఇంకోటి ఏంటిదంటే వాళ్ళ అబ్బాయి ఒక ఫ్యామిలీ అనేది ఆగమైపోయింది. వాళ్ళ గురించి ఎవరు డిస్కస్ చేయట్లేరు. బట్ యు ఆర్ డిస్కసింగ్ అబౌట్ సూపర్ స్టార్ అని చెప్పి నిన్న కరాఖండిగా చెప్పాడు అనమాట. సో ఇంకోటి ఏం చెప్పాడంటే ఎవరు చేసినా ఈ ఇష్యూలు ఇలాంటి ఇష్యూస్ ఎవరు చేసినా వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే. చట్టం తన పను తను చేసుకుంటూ పోతుంది. వావ్, ఆ వీడియో ఒకవేళ మీరు చూసినట్లయితే సూపర్ ఉంది. మస్త్ ఆన్సర్ చేశారు రేవంత్ రెడ్డి గారు. అండ్ ఇక్కడ ఒకటి ఆయన వీడియో ద్వారా కానీ లేకపోతే అల్లు అర్జున్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏమన్నాడంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. నేను ఆ లాస్కి నేను ఇప్పుడు నేను ఏం చేయలేను, కానీ నేను ఎప్పుడు ఆ ఫ్యామిలీకి నేను అండగా ఉంటానని ఒక భరోసా అయితే ఇచ్చారనమాట. అండ్ కలుస్తా అని కూడా చెప్పారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇది ఒక వేకప్ కాల్. తెలుగు ఇండస్ట్రీ, తమిళ్ ఇండస్ట్రీ, హిందీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా, మూవీ ఇండస్ట్రీ అయినా, ఒక మూవీ స్టార్స్ అయినా కానీ పొలిటీషియన్స్ అయినా కానీ ఎవరైతే వాళ్ళకి బయట ఫ్యాన్స్ ఉన్నారో వీళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మనం చాలా ఆపొచ్చు అంట. సింపుల్ ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ ఏంటంటే పబ్లిక్ అవేర్ చేయాలి. అంటే ఏంటిదంటే వీళ్ళు వచ్చినప్పుడు దే నీడ్ టు బీ ఇన్ లైక్ దే క్యూలో ఉండొచ్చు, లేకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటిదంటే
పబ్లిక్ అవేర్నెస్, ఇంకోటి స్ట్రిక్ట్ లాస్ ఏంటంటే పోలీస్ వాళ్ళకి చెప్పడము, వీళ్ళు మేము వస్తున్నాము ప్లీజ్ ప్రొవైడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే చాలా స్మూత్గా మా పని మేము చేసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి వీళ్ళు కనుక ప్రొవైడ్ చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ని మనం కంప్లీట్లీ ఆపొచ్చు అనమాట. ఈ టూ థింగ్స్ కొన్ని ఇలాంటి కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే తప్పకుండా ఆ, మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ని ఇంకా ఫ్యూచర్లో చూడలేము. అండ్ ఇది చాలా సాడ్ ఇన్సిడెంట్. బట్ మనం ఏంటిదంటే ఇలాంటి ఇష్యూస్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే అలాంటి ప్లేసెస్కి ఫ్యామిలీస్తో వెళ్ళడం అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అండ్ దట్స్ వాట్ నా ఈ వీడియోలో టేక్ అనేది. అండ్ ఎవరైతే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఈ టైంలో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.